హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 9లో ఎక్సైజ్ 9.1లో 7 సమ్ 8 సమ్ అనేది రిమైనింగ్ సమ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, ఈ 2 సమ్స్ చెప్తే ఎక్సైజ్ అనేది అయిపోద్ది. ఓకేనా, ఇప్పుడు చూడండి 7 సమ్లోకి వెళ్ళిపోదాం. ద ఫ్లోర్ ఆఫ్ ఎ బిల్డింగ్ కన్సిస్ట్స్ ఆఫ్ అరౌండ్ 3000 టైల్స్ which are rhombus shaped and each of its diagonals are 45 centimeters and 30 centimeters in length. ఓకేనా, ఒక ఫ్లోర్ బిల్డింగ్లో ఒక ఫ్లోర్ ఎలా ఉందంటే మొత్తం ఒక ఫ్లోర్లోని 3000 టైల్స్ అనేవి ఉన్నాయి. అది ఏ షేప్లో ఉన్నాయి? మనకి రాంబస్ షేప్లో. చూడండి, రాంబస్ షేప్ అనేది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఓకేనా, మొత్తం రాంబస్ షేప్లో ఎన్ని ఉన్నాయి? 3000 టైల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా, ఈచ్ డయాగ్నల్స్ ఆర్ అంటే ఒక్కొక్క డయాగ్నల్ ఎంత ఇచ్చాడు? 45 సెంటీమీటర్స్ అండ్ 30 సెంటీమీటర్స్. ఫైండ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ఫ్లోరింగ్ ఇఫ్ ఈచ్ టైల్ కాస్ట్ ₹20 per మీటర్స్. ఒక్కొక్క టైల్ కాస్ట్ ఎంత ఉందో మనకి ఇచ్చాడు. అండ్ ఈచ్ టైల్ ఒక్కొక్క టైల్ కాస్ట్ ఎంత? 20 per మీటర్ అంట. ఒక్కొక్క మీటర్ ఎంత అంటే 20 ఇచ్చాడు. కానీ మనకి అక్కడ ఎందులో ఇచ్చాడు చూడండి, ఇక్కడ డయాగ్నల్స్ సెంటీమీటర్స్లో ఇచ్చాడు. మనకి ఇక్కడ ఏంటి, ఒక్కొక్క టైల్ యొక్క కాస్ట్ ఎంత ఇచ్చాడు? మీటర్స్లో ఇచ్చాడు. ఫస్ట్ మనం ఏంటంటే సెంటీమీటర్లో తీసుకొని తర్వాత ఏంటంటే మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా, మీకు ఇంకా సమ్ చెప్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఓకేనా, వర్కింగ్ చూడండి. టైల్స్ ఆర్ rhombus shaped having మొత్తం ఎంత ఇచ్చాడు? 3000 టైల్స్. మొత్తం రాంబస్ షేప్డ్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 3000 టైల్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, ఇదిగోండి సమ్ము. ఇప్పుడు చూడండి, డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్ షేప్డ్ టైల్స్ ఒకటి D1. ఓకేనా, D1 ఈక్వల్ టు ఎంత? 45 సెంటీమీటర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి D2 వచ్చేసి 30 సెంటీమీటర్స్. ఇప్పుడు ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా ఏంటి చూడండి. ఏరియా ఆఫ్ రాంబస్ ఏంటి? హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2. ఆఫ్ D1 ఎంత? 45 సెంటీమీటర్స్ అండ్ 30. 2 1s 2 15s. 45 ఇంటూ 15 ఎంత? 675 సెంటీమీటర్ స్క్వేర్. స్క్వేర్ సెంటీమీటర్స్ అయినా సెంటీమీటర్ స్క్వేర్ అయినా ఒకటే. ఓకేనా, ఇప్పుడు చూడండి ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ టోటల్ మొత్తం. ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి ఎంత ఉందో తెలిసింది కదా మనకి. మొత్తం ఏరియా ఆఫ్ రాంబస్ ఎంత? 675. మొత్తం టోటల్ ఏరియా ఆఫ్ ది ఫ్లోర్, మొత్తం ఫ్లోర్ యొక్క ఏరియా ఎంత? మొత్తం ఎంత? 675. మొత్తం ఎన్ని టైల్స్ ఉన్నాయి? 3000 టైల్స్ అనేవి మనకి ఇచ్చాడు. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత? 20,25,000 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు చూడండి 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఓకేనా, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు అంటే చూడండి 1 సెంటీమీటర్ అంటే ఎంత వస్తుంది? 1/100. 100 ఇటు వెళ్తే 1/100 కదా. ఇప్పుడు అలాగే 20,25,000 టైల్స్కి ఇప్పుడు చూడండి సెంటీమీటర్ స్క్వేర్ కదా, అంటే 2 సెంటీమీటర్స్ అని అర్థం. అంటే 20,25,000 ఇంటూ 1/100 ఇంటూ 1/100 సెంటీమీటర్ స్క్వేర్ కాబట్టి 2 100లు. ఈ 2 జీరోస్కి ఇక్కడ 2 జీరోస్కి పోయింది, ఇక్కడ 1 జీరోకి ఇక్కడ 1 జీరోకి. ఎంత మిగిలింది? 2025/10.
డినామినేటర్లో ఒక 0 అంటే ఏంటి, 1 ప్లేస్ తర్వాత పాయింట్ వెళ్తుంది. 202.5 మీటర్ స్క్వేర్. ఇప్పుడు తెలిసిపోయింది కదా, మనం మీటర్ స్క్వేర్లోకి మార్చేసుకున్నాం మొత్తం ఏరియా ఆఫ్ దీని. ఇప్పుడు ఏం కట్టాలి, కాస్ట్ ఆఫ్ ఫ్లోరింగ్ ఈచ్ టైల్ ఎంత ఇచ్చాడు, 20 పర్ మీటర్ స్క్వేర్, 20 per మీటర్ స్క్వేర్. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఆఫ్ ఫ్లోరింగ్ ఎంత మనకు వచ్చింది, 202.5 మీటర్ స్క్వేర్. అంటే దీంతో 20తో ఇంటూ చేయాలి. 202.5 ఇంటూ 20 మల్టిప్లికేషన్ చేస్తే ఎంత, 4050.0. టోటల్ ఆన్సర్ వచ్చేసి టోటల్ కాస్ట్ ఎంత, మీటర్ స్క్వేర్. ఓకేనా, టోటల్ కాస్ట్ వచ్చేసి 4050 రూపీస్. ఓకేనా, టోటల్ కాస్ట్ ఆఫ్ ఫ్లోర్. నెక్స్ట్ సమ్ చూడండి, 8th సమ్. There is a pentagonal shaped part as shown in figure. For finding its area, Jyoti and Rashida divided in 2 different waves. Find the area in both waves and what do you observe? ఇక్కడ చూడండి, పెంటాగ్నల్ షేప్ అనేది ఇచ్చాడు. చూడండి మొత్తం ఎన్ని సైడ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 షేడ్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే పెంటాగ్నల్ అంటారు. ఫైండ్ ద ఏరియా, ఇద్దరు అనేది కనుక్కున్నాడు. ఓకేనా, ఇద్దరు, జ్యోతి కనుక్కుంది అండ్ రషిత కనుక్కుంది. వాళ్ళిద్దరు ఏంటి, 2 డిఫరెంట్ వేవ్స్లో కనుక్కున్నారు. ఇప్పుడు చూడండి, జ్యోతి అనేది ఇలా నిలువుగా కనుక్కుంది, రషిద అనేది ఇలాగా అడ్డంగా అనేది కనుక్కుంది. ఫైండ్ ద ఏరియా ఇన్ బోత్ వేవ్స్, రెండిట్లోని బోత్ వేవ్స్లో మనం ఏంటంటే ఏరియా అనేది కనుక్కోవాలి. మనం ఏంటి అబ్జర్వ్ చేసాము అనేది కూడా మనం చెప్పాలన్నమాట. ఓకేనా, ఫస్ట్ చూడండి జ్యోతి డయాగ్రామ్. ఎయిత్ సమ్, జ్యోతిష్ డయాగ్రామ్. ఇక్కడ ఫస్ట్ చూడండి హారిజెంటల్గా అనేది తిని కనుక్కుంది. మామూలుగా మనం చూడండి నేను డయాగ్రామ్ అనేది వేయట్లేదు, మీరే వేసుకోండి. ఓకేనా, డయాగ్రామ్ అనేది నేను ABCDEF. ఇక్కడ చూడండి మామూలుగా ఇది ఎంత, 15 సెంటీమీటర్స్. ఇది ఏ షేప్లో ఉన్నాయి చూడండి, ప్యారలల్ సైడ్స్. ఇది ఏంటి, ప్యారలల్ సైడ్స్. సో ఇదేంటి, ట్రెపీజియం షేప్లో అనేది ఉంది. ఓకేనా, దీని ఆపోజిట్ సైడ్ కూడా ఏంటంటే ట్రెపీజియమే. సో ట్రెపీజియం కాబట్టి ఇది వచ్చేసి 15 సెంటీమీటర్స్. ఓకేనా, అండ్ ఇది వచ్చి హైట్ ఎంత ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 30 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది, 30 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 30 సెంటీమీటర్స్. అండ్ ప్యారలల్ సైడ్స్ అంటే ఇది కదా, అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 15 కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 15 అన్నప్పుడు 15 అంటే ఈ పార్ట్ ఎంత అవుతుంది మొత్తం చూడండి, ఇదంతా కలిపి 15 అన్నాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది, 7.5 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5. అండ్ ఇక్కడ నుంచి F నుంచి Bకి ఇక్కడ కూడా 7.5 అనేది అవుతుంది. ఓకేనా, ఈ టోటల్ హైట్ వచ్చేసి 30 సెంటీమీటర్స్. ఈ పార్ట్ అంటే ఇది మనం ఈ పార్ట్ వేరు ఈ పార్ట్ వేరు కదా, ఇది A ఇది B పార్ట్ అనుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఒక పార్ట్ కనుక్కుందాం, మీకు సమ్ చెప్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ చూద్దాం, డయాగ్రామ్ అనేది ఇక్కడ పెడుతున్నాను. ఫస్ట్ వన్, ఇందులో జ్యోతి డయాగ్రామ్లో ఫస్ట్ పార్ట్. ఏరియా ఆఫ్ ట్రెపీజియం, ఏంటి, ఫస్ట్ ఏ పార్ట్ తీసుకుందాం చూడండి, AEDF ఇలా తీసుకుందాం. AEDF ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఒక ఫార్ములా
హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి హాఫ్. హెచ్ అంటే ఏంటి? హైట్ కదా. చూడండి, ఈ హెచ్ అనేది పార్ట్ ఎంత మనకి 7.5. అండ్ ఆపోజిట్స్ ఏంటేంటి? ప్యారలల్ సైడ్స్ కదా. ఓకేనా? ప్యారలల్ సైడ్స్ ఏంటేంటి ఉన్నాయి? ఇదొకటి ఇదొకటి అంటే ఎంత మనకి 15 + 30. హాఫ్ ఇంటూ 7.5. 15 + 30 ఎంత? 45. 2 1s are 2 2s are 4 అండ్ ఏంటి 2 2s are మళ్ళీ 4. 0.5 ఉంటుంది ఇంటూ 0.5. ఇప్పుడు 7.5 ఇంటూ 22.5 ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 168.75 cm². సేమ్ ఇక్కడైతే ఏవైతే ఉన్నాయో సేమ్ అదే వైపు కూడా ఇవి కూడా సేమ్ ఉన్నాయి. ఇది 15 ఉంటే 7.5, నెక్స్ట్ 15 7.5 30 cm. మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా అంతే. ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఏంటేంటి? FBCD. దీని ఆన్సర్ కూడా సేమ్ వస్తుంది, 168.75 cm². ఇప్పుడు టోటల్ ఏరియా కావాలి కదా మనకి. ఏరియా ఆఫ్ ABCDEF ఈ రెండింటిని ప్లస్ చేయాలి. 168.75 ప్లస్ 168.75 ఎడిషన్ చేస్తే ఎంత? టోటల్ ఆన్సర్ 337.50 cm². ఇది వచ్చేసి జ్యోతిష్ డయాగ్రామ్. నెక్స్ట్ మనం వచ్చేసి ఏంటి? రషిద డయాగ్రామ్ చూద్దాం. రషిద డయాగ్రామ్ చూడండి. ఒక పార్ట్ వచ్చేసి ఏంటంటే ఇది స్క్వేర్ ABCD. ఈ ఒక పార్ట్ వచ్చేసి ఇదేమో ఇలా దీని ఏంటంటే వెర్టికల్గా గీసుకుంది. ఒక పార్ట్ వచ్చేసి స్క్వేర్ అండ్ ఎనదర్ పార్ట్ వచ్చేసి ఏంటంటే ట్రయాంగిల్. ఇప్పుడు అలాగే చూడండి, ఫస్ట్ది ఏరియా ఆఫ్ స్క్వేర్ ABCE. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? S ఇంటూ S. ఇప్పుడు సైడ్ చూడండి, సేమ్ దీనిలాగే 15 అంటే ఏంటి? 4 సైడ్స్ ఈక్వల్ కదా. స్క్వేర్ అంటే 15 15 15. ఇప్పుడు ట్రయాంగిల్కి ఎలా వస్తుంది? ట్రయాంగిల్కి అనేది ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ పార్ట్ వచ్చేసి 30 cm. అంటే ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ 15 అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఎంత అవుతుంది? 15 అనేదే అవుతుంది. అంటే చూడండి ఇలా పార్ట్ ఇది వచ్చేసి కూడా 15 అనేదే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, S ఇంటూ S అంటే ఎంత? 15 ఇంటూ 15 ఎంత? 225 cm². నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEC. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సేమ్ హాఫ్. బేస్ అంటే ఎంత? ఇది కదా 15 ఇంటూ 15. హైట్ వచ్చేసి కూడా ఎంత? 15. హాఫ్ ఇంటూ 15 ఇంటూ 15 ఎంత? 225. 225/2 ఎంత? ఈ రెండింటిని డివైడ్ చేస్తే 112.5 వస్తుంది. ఈ డివిజన్ అనేది మీరు చేసుకోండి. ఇప్పుడు టోటల్ చేయాలి. ఏంటి? ఏరియా ఆఫ్ ABCDE ఏంటి? ఈ రెండింటిని ఎడిషన్ చేయాలి. అంటే 225 + 112.5 చేస్తే ఎంత? 337.5 cm². సో మనం దీనివల్ల మనకు తెలిసింది ఏంటి? మనం అబ్జర్వ్ చేసింది ఏంటి? పెంటాగ్న ఏ షేప్ అయినా ఎలా కట్ చేసినా మనకి ఏంటంటే ఆన్సర్ అనేది సేమ్ వచ్చింది. జ్యోతి డయాగ్రామ్లో ఆన్సర్ అనేది ఒకలాగే వచ్చింది అండ్ రషిత డయాగ్రామ్లో కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. సో పెంటాగన్ మనం ఎలాగ డిఫరెంట్ 2 వేవ్స్లో తీసుకుని అలా తీసుకున్నా మనకి ఆన్సర్ అనేది ఒకేలా వస్తుంది. దేర్ఫోర్
the area of pentagon cannot change it if its procedure are changed. పెంటాగన్ యొక్క ప్రొసీజర్స్ ఎలా చేంజ్ చేసినా వాటి ఆన్సర్ మాత్రం చేంజ్ అనేది అవ్వదు. ఓకేనా, దీంతో ఈ సమ్ కూడా అయిపోయింది. ఎక్సైజ్ మొత్తం అయిపోయింది. రిమైనింగ్ ఎక్సైజ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.